ఆయన ఒక్క చిరునవ్వు నవ్వి అన్నాడు, సుతుడు కావాలి, వాడు నీ కొడుకు అయ్యి ఉండాలి, అయోనిజుడయ్యి ఉండాలి, జరామరణములు లేనివాడయ్యి ఉండాలి, నాతో సమానుడయ్యి ఉండాలి. ఇటువంటి కొడుకు కావాలి నీకు. లోకంలో ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? భక్తికి ఎంత పరవశించిపోతాడు పరమశివుడు అన్నదానికి పరాకాష్ఠ నందీశ్వర వృత్తాంతం. తథాస్తు. ఇప్పుడు అయోనిజుడు కదా పుట్టాలి, భార్య కడుపులోంచి వచ్చేవాడు కాకూడదు. శిలాదుడు సంతోషించాడు, వెళ్ళిపోయి ఆయన ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞకుండంలోంచి అకస్మాత్తుగా అగ్ని 1000 సార్లు దాని కాంతి పెరిగిపోతే ఎలా ఉంటుందో అంత కాంతితో ఒక బాలుడు పైకి లేచాడు. లేచి యజ్ఞకుండంలోంచి బయటికి వచ్చాడు. ఓ శివానుగ్రహంతో నాకు ఈ కుమారుడు కలిగాడన్నాడు. వాడికి ఉపనయనం చేశాడు. వేద విద్య అంతా